రామగుండం పరిధిలో ఉన్నటువంటి రామగుండాలు అనే ప్రాంతాన్ని ఈరోజు మనం సందర్శించడం జరిగింది. శ్రీరాముల వారు ఇక్కడ 108 గుండాలను అయితే వారు స్వయంగా తవ్వినట్లు ఇక్కడ మనకు చాలా ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇది పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఇక్కడికి చాలామంది పర్యాటకులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముని గుండాలను సందర్శిస్తున్నారు. గోదావరి కనిలో ఉన్నటువంటి రామగుండం పరిధిలో ఉన్నటువంటి రాముని గుండాల దగ్గరికి మనం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టంటే రాముని యొక్క గుండాలు ప్రతిదీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ రాముడు వనవాసం చేసే ముందు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఆనవాళ్ళు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజారి ద్వారా మనం ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అణువణువు అనేది ఇక్కడ దాని యొక్క విశిష్టత ఏంది, దాని యొక్క చరిత్ర ఏంది అనేది మీకు తెలియపరచడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మీకు తెలియపరచు. నా బాల్యమిత్రుడు మంద అశోక్ గారితో ఈరోజు నేను గోదావరి కని దగ్గరలో ఉన్నటువంటి రామగుండం పరిధిలో ఉన్నటువంటి రాముని గుండాలను సందర్శించేందుకు ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. రామగుండం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన గ్రామం. అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి గోదావరి తీరం వెంట వస్తున్న క్రమంలో అలసిపోయి ఈ ప్రాంతంలో సేద తీరారు. ఈ ప్రాంతంకు వచ్చి ఇక్కడ 108 రోజులు నివాసం ఉండి నీటి కోసం 108 గుంతలను తవ్వారు. ఈ గుంతలనే నీటి గుండాలు అని, వీటిని రాముని గుండాలు అని పేరు వచ్చింది. కొండపై సుమారు 30 ఎకరాల చదునైన ప్రదేశం ఉంది. రామగుండం పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఆ పట్టణంలో ఉన్న గుట్టపై రామగుండం అనే చెరువు వర్షాకాలం సహజ సిద్ధంగా పారే జలపాతం 108 గుండాలలో తిరుగుతూ కిందికి దూకుతుంది. దీనితో పాటు శ్రీరామచంద్రుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి పక్కన మునీశ్వరుణ్ణి, పక్కన కాలభైరవుణ్ణి, నాగదేవతలను, ఈ యొక్క సప్త మాతృకులను పూజించినట్లు చరిత్ర ఆధారాల ప్రకారం మనకు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అమ్మవారి విగ్రహం ఇలా చూసుకుంటూ వెళ్తే నాగపడిగలు, ఇలా ఒక్కొక్క ఆనవాళ్ళు ఇక్కడ గద, ఇంకా అనేకమైనటువంటి వస్తువులు అయితే ఇక్కడ మనకు ఆనవాళ్ళుగా కనబడుతున్నాయి. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా ఒక రంధ్రం అంటే గుండంలోకి వెళ్ళిపోయి ఇంకొక రంధ్రంలో నుండి బయటికి వస్తుంది. అంటే గుండం కనిపిస్తుంది, అంటే మాయమై తేలినట్లు ఒక గుండం నుండి ఇంకొక గుండంలోకి కనిపిస్తుంది. ఇలాంటి వింత ఈ భారతదేశంలో ఈ ఒక్క చోటే ఉన్నట్లు చరిత్ర మనకు చెప్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీరామచంద్రుని యొక్క విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. హనుమంతుడు వారి యొక్క విగ్రహం. ఈ గుండాలలో నిలబడి జలపాతాల కింద జలకాల ఆడడం మధురానుభూతులను ఇస్తుంది. గుండాలలో నుండి పారుతున్న నీరు అన్నీ కూడా 2 ఇరుకైన గుట్టల మధ్య నుండి తూర్పున ఉన్న కుంటలోకి వెళ్తాయి. ఈ కుంట చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పవిత్రమైన గోదావరి నది తీరాన ఉన్న రామగుండంలో శ్రీరామ పాదక్షేత్రం యందు విశ్వామిత్రుడు, మహామునీశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు అనేక మునులు ఉండి నివాసముండి తపస్సు చేశారు. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం శ్రీరామచంద్రమూర్తి పేరుతో కలుపుకొని ఇక్కడ
గుండాలు ఏర్పడినవి. రాముని గుండాల వైపు వెళ్తున్నప్పుడు విరాకనం అనే విగ్రహం ఉంటుంది. దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే విఘ్నేశ్వరుని విగ్రహం ఏర్పడుతుంది. అది సుమారు 1000 సంవత్సరాల క్రితం అని తెలుస్తుంది. కొండ ఇరుకైన భాగాన ఒక అద్భుతమైన శిలా మండపం ఉంది. ఇక్కడ గుండాలలో రాముడు సీతాదేవి ఆనందంగా గడిపారు అనడానికి నిదర్శనంగా సీతారామచంద్రుడు సీతాదేవి ఆనంద శిల్పాలు కనిపిస్తాయి. రామాలయం పక్కనే రామానుజయ స్వామి విగ్రహం ఉంది. దాని పక్కనే ఇక్కడ గృహాలయం కూడా ఉంది. ఇక్కడ సీతారాములు ఉన్నట్లు వారి యొక్క పాదముద్రలు కూడా కనిపిస్తాయి. ఇంకా వెంకటేశ్వర స్వామి, సంతోషిమాత, గాయత్రీదేవి మందిరాలు కూడా కొలువుదీరి ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు నిరంతరం తీసుకొస్తూనే ఉంటా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.